అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. మనం అందరం ఇష్టంగా తినే శ్రీకర్ణి చేసుకుందామండి. ఇలా పెరుగుని ఒక స్ట్రైనర్లో క్లాత్ వేసుకుంటే ఇలా వాటర్ సపరేట్ అయిపోతుంది. మనం ఇవాళ ఆప్రికాట్ ఫ్లేవర్లో చేసుకుందాం. ఇలా ఆప్రికాట్స్ని ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలి. ఇంకా కావాల్సింది ఇలాచీ, కర్డ్లో కొద్దిగా కేసర్ వేసాను ఫ్లేవర్ కోసం. ఇది మిశ్రీ పౌడర్. ఆప్రికాట్స్ని మీరు సన్నగా స్లైస్ చేసి పెట్టుకోవచ్చు లేదా గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేస్ట్ చేశానండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా కర్డ్ని వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం కేసర్ వేసిన కర్డ్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆప్రికాట్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్కి తగినట్టుగా. ఇందులోకి ఇలాచీ పౌడర్ ఇంకా మిశ్రీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. షుగర్కి బదులుగా మిశ్రీ పౌడర్ యూస్ చేస్తే చాలా మంచిదండి మన హెల్త్కి. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా మనం పెరుగుని స్ట్రెయిన్ చేయడానికి పెట్టినప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి, లేదంటే పుల్లగా అయిపోతుంది. అంతా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక మనకు కావాలంటే గార్నిష్ కోసం కొద్దిగా పిస్తా వేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని తింటే ఆప్రికాట్ శ్రీఖండ్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ సమ్మర్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కోసం హెల్తీ డ్రింక్స్ అండ్ హెల్తీ పౌడర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి ప్లేలిస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.